క్రిస్మస్ రాగానే మనకు గుర్తొచ్చేది రెండు ఊర్ల పేర్లు. ఒకటి నజరేతు, రెండు బెత్లెహేము. మనం ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఎందుకు యేసుక్రీస్తు ఈ రెండు పేర్లు ఎంచుకున్నాడు? అసలు ఈ రెండు పేర్లకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? మనం యేసుక్రీస్తు గారి పుట్టుక నుంచి మరణం వరకు ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా కొత్త కొత్త విషయాలు మనకు అర్థమవుతాయి. అదేంటంటే ముందుగా నజరేతు. నజరేతు అంటే అర్థం ఏంటంటే అదొక హిబ్రూ పదం, నజరేతు నుంచి వచ్చింది. నజరేతు అనగా అర్థం ఏంటంటే కొత్త ప్రారంభం, ఏ న్యూ స్టార్ట్ అని అర్థం. ఆ విధంగా అర్థం వచ్చే ప్లేస్లో యేసుక్రీస్తు జన్మించాడు. అంతేకాకుండా బెత్లెహేం. బెత్లెహేం అనగా అర్థం ఏంటంటే ఇది కూడా ఒక హిబ్రూ పదమే. బెత్లెహేం అనగా అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని అర్థం, బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని అర్థం. చూడండి, రెండు పేర్లను పరిశీలిస్తే రెండు ఊర్లు కూడా పెద్దగా గొప్ప ధనవంతంగా ఉన్నటువంటి ప్లేసెస్ కాదు, రిచ్ సిటీస్ అంతకన్నా కాదు, ట్రావెలింగ్ చాలా తక్కువగా ఉంది, చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో పోల్చుకుంటే చాలా లో ఎకానమీ ఉండే ప్లేస్లు, చాలా పూర్ ఫెలోస్ జీవించే జీవితాలు అక్కడ ఉంటాయి బెత్లెహేంలో. దేవుడు తను జన్మించాలనుకుంటే ఎంతో గొప్ప రిచ్ సిటీలో కూడా తను జన్మించగలదు. కానీ తాను చూస్ చేసుకున్నటువంటి ప్లేస్ చాలా సింపుల్ ప్లేస్ అండి. తాను చూస్ చేసుకున్న ప్లేస్ చాలా చిన్న ఊరండి. అలాంటి ఊర్లో ఆయన జనాన్ని మనం గమనిస్తే ఆయన ఎక్కడా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్లేస్ లేక ఆయన ఒక పశువుల పాకలో జన్మించాడు. అంటే చదవడానికి చాలా సింపుల్గా ఉన్నప్పటికీ పశువుల పాకలో మనం అట్లీస్ట్ కూర్చోలేం కాసేపు. పశువుల పాకలో ఉండే స్మెల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకు చాలా అనీజీగా ఉంటుంది. కానీ దేవుడు తాను జన్మించడానికి ఎంచుకున్నటువంటి ప్రదేశం ఒక మారుమూల గ్రామం, ఒక పశువుల పాక. సో ఆయన పుట్టినటువంటి ఆ యొక్క నజరేతు అనే ఊరు కొత్త ప్రారంభానికి అర్థం. దీని కనుక మన జీవితాల్లో మనం అప్లై చేసుకుంటే అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడూ కూడా తాను చాలా చిన్నదాన్ని ఎంచుకున్నాడు, చెడిపోయిన దాన్ని ఎంచుకున్నాడు. ఆ చెడిపోయిన దానిని ఆయన కొత్తగా బాగు చేయడానికి ఎంచుకున్నాడు, దానిని ప్రపంచానికి తెలియజేయడానికి ఎంచుకున్నాడు. చూడండి, బెత్లెహేముని యేసుక్రీస్తు పుట్టక ముందు ఎవరికీ తెలియదు. నజరేతు చాలామందికి తెలియదు, ఎందుకంటే అంత గొప్ప ప్రదేశాలు అయితే కాదు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు జన్మించాడో ప్రపంచంలో బెత్లెహేము, నజరేతు తెలియని వాళ్ళే లేరు. దీన్ని ఒక్కసారి మనం మన జీవితాలలోకి అప్లై చేసుకుంటే యేసుక్రీస్తు మనలాంటి పాపుల కోసం, మనలాంటి చెడిపోయిన వాళ్ళ కోసం, చెడు మనసు కలిగిన వాళ్ళ కోసం మాత్రమే లోకానికి వచ్చాడు. ఆయన నీతిమంతుల కోసం రాలేదు, ఆయన మంచి వాళ్ళ కోసం రాలేదు, ఆయన ధనవంతుల కోసం అసలే రాలేదు. ఆయన నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. సో నజరేతు అనే ఊరు ఏ మాత్రం కూడా మంచిది కాదు. దాని కొత్త ప్రారంభానికి ఆయన వచ్చాడు, కొత్తగా ప్రారంభం దానికి ఇచ్చాడు. మన జీవితంలో కూడా మనం కూడా చాలా చెడిపోయి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు, మనకి ఏమాత్రం సక్సెస్ లేకుండా ఉండొచ్చు, మన మనసులో అంతా కఠినం ఉండొచ్చు, మన మనసులో అంతా పాపం ఉండొచ్చు. అయితే 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 ఆయన నీ కోసం, నా కోసం ఈరోజు జన్మించాడండి. మన పాపాన్ని తీసివేయడానికి, మన శాపాన్ని తీసివేయడానికి, మన కష్టాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలాగైతే బెత్లెహేం బ్రెడ్ ఆఫ్ లైఫ్గా మారిందో ఆయన వచ్చిన తర్వాత మన జీవితంలో కూడా ఆయన బ్రెడ్ ఆఫ్ లైఫ్. నజరేతులాగా కొత్త ప్రారంభం ఎలా అయితే నజరేతుకు వచ్చిందో, దాని అర్థం నజరేతు కొత్త ప్రారంభంగా ఉందో, మన జీవితం కూడా కొత్తగా ప్రారంభించబడాలి. మన జీవితం కూడా కొత్తగా ఉండాలని, మన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండాలని దేవుడు మనల్ని ఎంచుకున్నాడు.